సినిమా టీజర్ చూస్తున్నంతసేపు మీరు అలా కూర్చొని కాలు మీద కాలేసుకొని ఇట్లా మగవాళ్ళు ఉంటారు అప్పట్లో సేమ్ ఒరిజినల్ స్టోరీ కదా. సో ఇప్పుడు కూడా మాతృస్వామ్యం అనేది కేరళ అస్సాంలో ఉంది, ఉన్నాయి. కానీ మీరు ఒక సజెషన్ చెప్పండి, ఇప్పుడు మాతృస్వామ్యం గొప్పదా పితృస్వామ్యం గొప్పదా అంటే ఏది ఎక్కువ దేనికి సపోర్ట్ చేస్తారు? గొప్ప అనేది మన ఆలోచన బట్టి ఉంటుందండి. అంటే అది ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు కొన్ని ఆడవాళ్ళే చేయగలుగుతారు, ఒక సిచ్యువేషన్లో కొన్ని మగవాళ్ళే చేయగలుగుతారు. సో కలిసి ఉంటేనే గొప్ప అని నేను ఫీల్ అవుతా. అవన్నీ ఉన్నాయి అప్పుడులో తెలియక, అంటే మనకి అప్పుడు ఎంటర్టైన్మెంట్ లేదు కదా, అప్పట్లో మాతృస్వామ్యం ఉండేది కదా. సో ఇప్పుడు మన దగ్గర చాలా వరకు లేదు కదా. సో అప్పుడులో పనే లేదండి. ఇప్పుడు మనకు అసలు ఇప్పుడు మనం అసలు ఖాళీ లేకుండా మనకి అన్ని విధాల ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చాలా ఇదైపోయింది. చేతిలో ప్రపంచాన్ని చూసుకోవచ్చు చేతిలో. అప్పుడు పని ఏమి లేదు కదా, ఇదే పని ఒకళ్ళ గురించి ఒకళ్ళు, అది గొప్ప, ఈ హడావుళ్ళు అలా తెలియకుండా అలా ఉండేవాళ్ళం. అప్పుడు స్లోగా మారే కొద్దీ చాలా మారుతూ వచ్చాం. ఇప్పుడు ఈక్వల్గానే ఉంటున్నాం. ఈక్వల్గా ఉంటేనే కదా హ్యాపీ. మళ్ళీ ఏది తక్కువ ఎక్కువ అన్న మళ్ళీ అంటే మీరు చెప్తారేమో ఎక్స్పెక్ట్ చేసి థింక్ అబౌట్ అసలు ఆలోచన రాదు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ దొరికే వరకు ఐ నెవర్ థాట్ ఆఫ్ matriarchal society. I didn't know that something like that existed and still exists అని. సో యా, ఒకసారి లైక్ ఈ స్క్రిప్ట్ దొరికిన తర్వాత ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. బట్ దాని ముందు ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ కేమ్ అక్రాస్ ఎనీథింగ్ లైక్ దిస్ అండ్ ఆ ఆలోచన వెళ్ళలేదు అట్ సైడ్. ఓకే, నేను చూసానండి. నేను ఒక విలేజ్ టౌన్ అక్కడ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాది, నేను చూసా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మగపిల్లడు పుట్టాలి, ఇంట్లో వారసుడు పుట్టాలి, ఇవి ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి, చాలా తగ్గినాయి, చాలా బెటర్ అయినాయి. ఉన్నాయి, లేవంటలేదు, 100% ఉన్నాయి. అలాంటివి చూసా. అలాంటి చాలా రిలేటబుల్ టాపిక్స్ అండ్ ఇవి ఆడవారి మధ్యన మగవారి మధ్యన ఉండే పర్సనల్స్ కూడా చాలా క్లీన్గా చూపించాం. తెలుస్తుంది. కానీ జనరల్గా కొద్దిగా ఒరిజినల్గా ఎత్తుపల్లి ఉంటేనే కొంచెం, అంటే డబ్బింగ్ పక్కన పెడితే డెలివరీ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది చాలా మంది కంటే, లిప్సింక్ అనేది. అట్లాంటిది మీరు అసలు మీకు ఎత్తుపల్లి లేవు కదండి? నా పళ్ళే కనిపిస్తున్నాయి. మీ ఎత్తుపల్లి ఒకసారి నవ్వుతే ఎప్పుడైనా కనిపిస్తే అంటే కూడా కనపడదు. సో ఆ ఎత్తుపల్లి పెట్టుకొని ఎలా చెప్పారు అంటే కొంచెం టాస్క్ లాగా అనిపించలేదు మీకు? ఎత్తుపల్లి కాదండి, ఆ ప్రాస్థెటిక్ మేకప్ చూడండి. 4 గంటలు పట్టిందండి మేకప్ కి? 4 hours పట్టేది. 4 hours మేకప్, 4 hours పట్టేది. అంత సెటప్ అది రెడీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఒరిజినల్గానే చేద్దాం, లాభ అయిపోదాం అని చెప్పి ప్రయత్నించారా? గట్టిగా ప్రయత్నించాం. ఒక దాని తర్వాత ఇంక పెరగట్లా. ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి 7 ఆడపిల్లలు, సో పెద్దోళ్ళగా కనిపించాలి. సో దానికి ఏజింగ్ కోసం సెపరేట్, దానికి ప్రాస్టిక్ వద్దులే అని చెప్పి మనం తయారవుదాం అని అయ్యాం. గ్రేట్ అండి. ఇంత అవ్వలేకపోతున్నాం, ఏం చేయాలో తెలియదు. సో ఎన్నాళ్ళు 2 months గట్టిగా తిన్నారా? లేకపోతే అలా ఉండిపోతాం కదా. చాలా వరకు అలా ట్రై చేసిన వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు 0 size-లో సైజ్ 0లో అనుష్క గారు కూడా ట్రై చేశారు. బట్ కొంచెం టైం పడుతుంది. అంటే మీరేమి అది మైండ్ లో పెట్టుకోలేదా? ఇప్పుడు నేను నాకు అంటే ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిందంటే బ్యాలెన్స్ బాధ్యత అనేది పెరుగుతుంది. మీకు అనిపించలేదా అంటే ఇలా నేను ప్రాస్థెటిక్ బెటర్ కదా, మళ్ళీ ఆలోచన రాలేదని అడుగుతున్నాను. ఆలోచన డెఫినెట్గా అది వస్తుంది. నేను ఎక్కువ నాయి కొంచెం ఒరిజినల్ ఇదే ప్రయత్నించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నుంచి అయితే ఇంకా 100% ఒరిజినల్. ఇది చాలా కష్టం అండి. ఇది అంటే చాలా టఫ్. కొద్దిగా అయితే లావు కనిపిస్తున్నాం. 4 గంటలు మేకప్ అన్నారు కదా, ఇంకొక గంట మీరు వేయించుకుని ఉంటే కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ గారికి సేమ్ అవును. అయితే ఇది పెడతాం కదా, అది పెట్టినప్పుడు కూర్చోలేము ఎక్కువసేపు. ఇప్పుడు అడ్డొచ్చేస్తుంది కదా, కూర్చొని ఉండలేము. నుంచుంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, వెయిట్ అది. సో మామూలు కాటన్ ఇది పెట్టామంటే ఆ ఫీల్ రాదు. సో కొంచెం వెయిట్ పెట్టి తయారు చేయించాం అనమాట. అది ఎక్కువసేపు పెట్టుకున్న నుంచుంటే మనకు తెలియకుండానే
బ్యాక్ మీద ఇది పడిపోతూ ఉంటుంది. సో అది చాలా 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 కష్టపడ్డారు అయితే ఇరిటేషన్, బాహుబలి అసలు character. పళ్ళని నథింగ్ అనమాట మిగతా వాటితో కంపేర్ చేస్తే. అండ్ ఫస్ట్ టైం ఈ లుక్లో విష్ణుని చూసినప్పుడు ఐ కుడెంట్ రికగ్నైజ్ హిమ్ ఆన్ సెట్ అట్ ఆల్. అంత డిఫరెంట్గా కనిపించారు ప్రతి క్యారెక్టర్. ఇన్ఫ్యాక్ట్ వేరియేషన్ చూపించారు అండ్ ఒథెంటిక్గా కనబడాలని చాలా ట్రై చేశారు.